అందరికీ నమస్కారం. నా పేరు శ్రీవల్లి. నా పేరు నిహారిక. మేము 9వ తరగతి చదువుతున్నాం. కుంభమేళా అనగా ఏమిటో మీకు తెలుసా? కుంభమేళా అనేది అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సంస్కృతిపరమైన కార్యక్రమాల కోసం చేసుకునే యాత్ర. కుంభం అంటే కుండ, దీన్ని కలశం అని కూడా అంటారు. భారత ఖగోళ శాస్త్ర ప్రకారం కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది. ఈ రాశిలోనే ఈ వేడుక జరుపుకుంటారు. మేళా అంటే కూటమి, కలయిక లేదా జాతరగా భావించవచ్చు. అనేక మంది హిందూ యాత్రికులు గంగా నది వద్దకు చేరుకొని చేసుకునే వేడుకయే కుంభమేళా. సూర్యుడు, బృహస్పతి గ్రహం యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుక జరుపుకోవడం జరుగుతుంది. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ వేడుక నాసిక్లోని త్రయంబక్లో, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు ఈ వేడుక హరిద్వార్లో, బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఈ వేడుక హరిద్వార్లో, సూర్యుడు బృహస్పతి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఈ వేడుక ఉజ్జయినిలో జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి స్థలంలో కుంభమేళా నిర్వహించే తేదీలు సూర్యుడు, బృహస్పతి గ్రహం యొక్క స్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది. పురాణాలు పరికిస్తే దేవతలు తమ శక్తిని కోల్పోయి తిరిగి పొందడం కోసం అమృతపు కుంభాన్ని సంపాదించాలనుకుంటారు. దానికి గాను తమ శత్రువులైన అసురులు లేక రాక్షసుల సహాయం కోరతారు. అమృతపు కుంభం కనపడగానే యుద్ధం మొదలు పెడతారు. 12 పగళ్ళు 12 రాత్రుల పాటు దేవతల శత్రువుల మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధ సమయంలో మహావిష్ణువు అమృతపు కుంభాన్ని తీసుకొని వెళ్ళిపోతూ హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో కొన్ని అమృతపు బిందువులు జలకరించారని ప్రజలు నమ్ముతారు. సాధారణ కుంభమేళా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా అనేది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగాలలో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్లో మహాకుంభమేళా నిర్వహించబడుతుంది. 2001లో జరిగిన చివరి మహాకుంభమేళాకు దాదాపు 60 మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు. ఎటువంటి సందర్భంలోనైనా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవడం ప్రపంచ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. 2025లో మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుండి ఫిబ్రవరి 25 వరకు నిర్వహించబడుతుంది. ధన్యవాదములు. మీరు చూశారు కదా ఈ వీడియో, మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మా గ్లోబల్ కిడ్స్ స్కూల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.